నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ అని చాలా మంది అంటా ఉంటారు. అడిగే ప్రయత్నం ఒకసారి ఎవరంటే బషీర్ మాస్టర్ ఉన్నారు. నమస్తే అన్న. అన్న ఎలా ఉన్నారు? బాగుంది అన్న. ఈ చాలా మంది ఏమంటారంటే కింద కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. కామెంట్స్ ప్రకారం మాట్లాడదాం. ఓకే, మీరు నాకు తెలుసు కాబట్టి కొన్ని సాంగ్స్ చేశారు, మాస్టర్ని పిలుస్తాను రైట్. నేను చాలా మంది అన్నట్టుగా అన్నాను రైట్. మిమ్మల్ని బషీర్ మాస్టర్ని ఎందుకు పిలవాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? పిలవద్దని చెప్పి అంతే. మరి ఎందుకు బషీర్ మాస్టర్ని పిలిపించుకుంటా? నా ఇష్టం. నువ్వు సోషల్ మీడియాలో ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు కరెక్ట్ కాదు కదా. ఎందుకు ఎవరి పేరు వాళ్ళకి పెట్టుకునే హక్కు లేదా? అంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది, హోటల్కి పోతావు, నువ్వు ఏం తింటా నీకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు డాన్స్ వచ్చు, నేను సాంగులు చేసిన సినిమాలు చేసిన కాబట్టి నా పేరు నేను పెట్టుకోవడం తప్పులేదు. ఇప్పుడు నన్ను అందరు మాస్టర్ అనే పిలుస్తారు. కొరియోగ్రాఫర్ సినిమాలు చేసిన కొరియోగ్రాఫర్ పిలుస్తారు. ఇక అది పెట్టుకోకపోతే ఇంకేం పెట్టుకోవాలి? ఏ సినిమాలు చేశారంటే ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పటి వరకు చూడు, యూట్యూబ్ లో ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా ఉన్నాయి మూవీస్. సినిమా నీలంపాటి అమ్మవారు అని ఒక దేవుడి సినిమా ఒకటి ఉంది, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి ఒకటి, ఇంకొకటి ఏమో ఆదిత్య హోమ్ హీరో మూవీ పేరు వచ్చి మూవీ పేరు ఐడియా లేదు, అది కూడా ఉంది. ఆల్రెడీ నేను బాంబే కార్డు ఉన్నప్పుడే సాంగులు చేసిన, బాంబే కార్డు తీసుకున్నప్పుడే కొరియోగ్రాఫ్ చేసిన. పెప్సీ కార్డు అండి. పెప్సీ కార్డు అంటే తెలుగు యూనియన్ కంటే కూడా చాలా పెద్ద కార్డు. అది సౌత్ ఇండియా కార్డు అంటారు దాన్ని. ఆ సౌత్ ఇండియా కార్డు లో ఉన్నప్పుడే నేను చాలా సినిమాలు చేసిన. కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని రిలీజ్ కాలేదు. అందరు పెద్ద సినిమాలు చేయాలని లేదు. అవును, ఎవరైనా చిన్న సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే. నేను అప్పుడు చేసినప్పుడు, అప్పుడు తిరిగినప్పుడు, నాకు మ్యారేజ్ ముందు తిరిగినప్పుడు 15 సినిమాల దాకా చేసిన. ఎక్కువ నేను వీరుకే గారి మూవీస్ చేశాను. వీరుకే గారు తెలుసు, వీరుకే గారి మూవీస్ ఎక్కువ చేశాను. ఆయన మూవీస్ చాలా చేశాను. అంటే ఇన్ని సినిమాలు చేసినా కూడా గుర్తింపు రాలేదంటే ఏం చెప్తారు? గుర్తింపు రాలేదంటే అందరికీ గుర్తింపు రావాలని ఉండదు కదా. ఇప్పుడు అందరు సీఎం అవుతారా, అందరు ఎమ్మెల్యేలు అవుతారా? కాదు కదా. కొంతమందికి కొంత ఉంటది, కొంతమందికి కొంత ఉంటది. వచ్చిన దాంట్లో ఇచ్చిన దాంట్లోనే సంతోషపడాలి. మనం అతిగా కావాలనుకోని అతిగా బిల్డప్ కొట్టడం తప్పు. నా విషయం అయితే అది. దేవుడు నాకు ఇది కావాలని ఇది ఇచ్చిండు అంతే. ఇప్పటి వరకు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రజెంట్ ఏమైనా సినిమాలు చేస్తున్నారు? ప్రజెంట్ సినిమాల ఆఫర్లకే తిరగట్లే. ఎందుకంటే ఇప్పుడు తీసేదే 10 సినిమాలు. ఆ 10 సినిమాలకు 50 మంది కొరియోగ్రాఫర్లు కొట్టుకుంటారు. ఆ కొరియోగ్రాఫర్లకు పోయి చేతులు కట్టుకొని బతిలాడే వరకు హీరో, ఆ సినిమాలు చేసే హీరో ఒక సాంగ్ ఇస్తాడు, హీరోకి ఒక సాంగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ హీరోయిన్కి ఒకటి ఉంటుంది, ఆ ప్రొడ్యూసర్ ఆ కో ప్రొడ్యూసర్ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇట్లా ఉంటాయి అనమాట. ఇక వాళ్ళని పోయి బతిలాడి టైం వేస్ట్ తప్ప, ఆ టైం వేస్ట్ తిరిగే పదులు సోషల్ మీడియాలో కొన్ని చేసుకుంటే మనీ అని వస్తాయి. ఓకే, మొన్న ఈ మధ్యన ఒకటి వీడియో చూసాను, సాయి పల్లవి గారికి మీరు కొరియోగ్రఫీ చేస్తున్నారు. మరి ఎక్కడి వరకు వచ్చింది అది? ఇక ఎట్లా అంటే ఇప్పుడు ఆమె బిజీ హీరోయిన్. ఇప్పుడు సాయి పల్లవి అయితే మామూలు హీరోయిన్ కాదు కదా, బిజీ హీరోయిన్. అలా అడిగినాము ఇస్తా అన్నారు. దాని ఊరికే పదే ఫోన్ చేస్తే ఎట్లా ఉంటది? ఒక అవకాశం వాళ్ళు ఇస్తా అన్నారు, అప్పుడు మనం తీసుకోవాలి. కానీ దాన్ని ఊరికే ఫోన్ చేసి యాడ్ వరకు వచ్చింది, ఊరికి ఫోన్ చేసి ఏంటంటే ఉన్నది ఆల్రెడీ చేయబట్టి ఉన్నది. ఎట్లా ఉంటది అంటే ఎక్కడైనా నిజాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పాలి జనాలకి. అంటే ఆఫర్ ఎలా వచ్చిందన్న అసలు? ఎలా ఆల్రెడీ తీసే డైరెక్టర్ కొంచెం మనకు తెలుసు, ప్రొడ్యూసర్ కొంచెం తెలుసు, వాళ్ళ త్రూ పెద్ద సినిమా చేస్తున్నారు కాబట్టి అడిగినాం. అందులో ఒకటి వాళ్ళు మేము డీలో చేసినాం కాబట్టి ఎవరు సో అండ్ సో అంటే అప్పుడు ఒక నెంబర్ ఇచ్చారు మనకి, దాన్ని బట్టి మనం మాట్లాడాం. ఏమన్నారు? మాట్లాడినా అంతే, మీకు తెలియదు, మేము విన్నర్గా మీరు అంటే మాకు కూడా చెప్తా ఒకసారి. ఇక దాని గురించి చెప్పి దాన్ని ఆ డీలో చేసిన దాన్ని వీళ్ళకి ఏంటంటే ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాడిని ట్రోల్ చేయాలి అంతే. అంతే. జనాలకు కావాల్సింది అంటే వీడియోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి, ఎవరికి ఎక్కువ ఎర్నింగ్ ఎక్కడ ఎవరికి వస్తుంది వాళ్ళని పట్టుకుని ట్రోల్ చేయాలి అంతే. ఓకే, అంటే చెట్టుకి అంటే వాళ్ళకి ఏం పంచాయత కాదు. వాడు ముఖం పెట్టుకొని చేయమని నన్ను చేసిన ట్రోల్, వాడిని ఎవడైతే ట్రోల్ చేస్తున్నా వాడు ముఖం పెట్టుకుని కుక్క కూడా డేకదు వాడిని. మన ఎందుకు డేకుతుంది అంటే మన దగ్గర ఉంది, మన వీడియోలు వైరల్ అయితే కాబట్టి చూస్తారు. అదే వాడిని చూడమని చూస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాడిని ఇష్టపడరు. అట్లయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రెజెంట్ యూట్యూబ్ లో అంటే పీపుల్స్ అందరికి ఛాన్సెస్. ఓకే, ఎంత సంపాదిస్తున్నారు ఇప్పటి వరకు? మరి మొన్నటి దాకా అయితే ఒక 6, 7, 8 lakhs అట్లా వచ్చింది. నిజం అంత వస్తుందా? ఎందుకు రాదు? కష్టపడ్డోడికి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. కష్టపడితే ఎక్కడైనా వస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఎర్నింగ్ తగ్గించింది కదా. అవును, చాలా తగ్గించింది. నా ఒక్కడికే కాదు, టోటల్ వరల్డ్ మొత్తం తగ్గించేసి. అందుకోసమే నెలకు 1 లక్ష రూపాయలు అయితే ఈజీగా వస్తాయి. 6 లక్షలు వచ్చాయి, ఇప్పుడు లక్ష ఈజీగా వస్తుంది. అది కూడా జనాలు చేయబట్టి ఎక్కువ నేను అంత చేయట్లేదు. మొన్నటిదాకా బాగా వీడియోస్ చేస్తుండే. అంటే
మొన్నటిదాకా మేము మంచిగా టూర్స్కి వెళ్ళి మంచి మంచి ఫన్నీ వీడియోలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఏడుపు ఎక్కువ అయిపోయింది అనమాట. ఏడుపు ఎక్కువ ఎట్లా అంటే బాగుపడతాడు అంటే అంత మాత్రం బాగుపడదు. ఎవడు సొమ్ము అయితే తినట్లేదు కదా. మాకంటూ మేము ఫన్నీ వీడియోలు చేసుకుంటున్నాం, వండుకుంటున్నామా, తింటున్నామా, డాన్స్లు వేస్తున్నామా, ఏదో ఒకటి చేసుకుంటున్నాం. అది చేసినా తప్పే. అంటే ఈ లోకంలో బతకడమే తప్పు. ఎవరెవరో ఏయో వల్గర వీడియోలు చేయొచ్చు. అనసూయ లెక్క అయితే ఇట్లా పైకి లేపి ఎట్లయితే గలీజ్ ఫోటోలు అయితే పెట్టట్లేదు. మంచిగా ఏదో మంచి వీడియోలు అయితే చేస్తున్నాం. దానికి కూడా జనాలు ఏంటంటే వారం లేని తనం ఎక్కువ అయిపోయింది. అరే ఈడు ఎదుగుతున్నాడు, ఎంత తిట్టినా కానీ ఈడు పంటలు చేస్తున్నావు అంటే నువ్వు ఎంత తిట్టు ఎంత చెయ్యి అంటే ఇప్పుడు భయపడి ఆపేశారా? ఆపనా తగ్గించని చెప్పారు కదా. ఏయటమే, భయపడటాలు ఉండవు, అంత సీన్ లేదు. ఎవరికైనా బ్యాడ్ కామెంట్ పెట్టేవాడు గుద్దలు దమ్ముంటే కింద నెంబర్ పెట్టి కామెంట్ పెట్టాము. పీకేది ఏమి లేదు. వాడు పుట్టింది అమ్మ కడుపులో, నేను పుట్టింది అమ్మ కడుపులో. అంత భయపడే అంత దమ్ము మనకు అంత వాడు అంత సీనే లేదు అసలు. వాడు ఎవరికైనా నేను ఫోన్ చేసే మాట్లాడతా. ఎందుకంటే మనం చేసుకుంటున్నాం, ఎవరిని మోసం చేయట్లే, ఎవరిని ఇబ్బంది పెట్టట్లే. నేను కష్టపడే డబ్బులతో 10 మందికి సపోర్ట్ చేస్తూ 10 మందిని తీసుకొచ్చి చేసుకుంటున్నాం. వాడికి ఎందులా అంటే మీ రీల్స్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? సోషల్ మీడియా ఉపయోగం ఉంది? సినిమా వల్ల ఎవరికి ఉపయోగం ఉందా? అదొక ఎంటర్టైన్మెంట్ లాగా. ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనుకోవటమే. ఇప్పుడు దేన్నైనా ఎంటర్టైన్మెంట్ అనుకోవటమే, అవునా కదా? ఇప్పుడు యాపిల్ నైనా నోటితోనే తింటాం, అట్టిపండునైనా నోటితో తింటాం. సినిమానైనా కళ్ళతో చూస్తాం, యూట్యూబ్ వీడియోస్ అయినా కళ్ళతోటే చూస్తాం. చూసి ఆనందపడటం, తిని ఆకలి తీర్చుకోవటమే తప్ప దాని ఒంటికి రాసుకొని దూల తీర్చుకున్నట్టు తీర్చుకోం మనం. ఏదైనా అంతే. ఇప్పుడు సినిమాలో చేసే అన్ని ఇట్లా పైకి హీరోలు ఎగిరే మొత్తం రియలా కాదు, రోప్లే కట్టేది తెలుసు. అమ్మ తెలిసి కూడా చిన్న చిన్న వీడియోలు చేసే దానికి ఫన్నీ వీడియోలకు కూడా నువ్వు అంత లోతుకు వచ్చి కామెంట్ పెడుతున్నావు అంటే నీకు ఎంత కుళ్ళుంటే పెట్టాలా? అంటే ఫన్నీ అని ఇంకేమైనా వల్గర్ కూడా వెళ్తా ఉంటాయి కదా. వల్గర్ అనేది కామన్ భయ. ఎక్కడ జబర్దస్త్ లో లేదా వల్గర్? లేదా ఉందా? ఎందుకు మీరు ఏది మాట్లాడినా వాటితో పోల్చుకుంటారంటే? పోల్చుకోవటం అంటే అది కూడా సినిమానే కదా. ఇప్పుడు జబర్దస్త్ వచ్చేది టీవీలోనే, సినిమా వచ్చేది టీవీలోనే, ఓకేనా? లాస్ట్ కి వచ్చేవరకు ఏంటో యూట్యూబ్. మేము చేసేది యూట్యూబ్ లోనే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నది కూడా అన్ని వస్తాయి కాబట్టి దేనికైనా పోల్చుకోవచ్చు, తప్పు లేదు. పోల్చుకోవడం అనేది దేని గురించి పోల్చుకోవాలంటే ఒక సీఎం రేంజ్, ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే రేంజ్ పోల్చుకోవద్దు మనం. ఈ కామన్ కదా అట్లా. అంటే వాళ్ళు చేసే తప్పలేదు, మేము చేసే తప్పేంటి? ఎస్, తప్పే ఉంది. ఇప్పుడు ట్రోల్స్ దాకా వచ్చినాము మీరు అంటారు. నెక్స్ట్ ట్రోల్స్ ఇట్లా వస్తున్నాడు రానియండి. ఇప్పుడు వాడెవడో కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నా పేరు ఏదో పెట్టిన పేరు మొత్తం చూస్తే నాయ వీడియోలు ఒక్కోటి మిలియన్స్ పోతున్నాయి. వాడు ఎందుకురా ఇట్లా పెట్టుకున్నావు అని అడిగితే, సార్ ప్లీజ్ సార్ ఏమనమాకండి సార్, మీ వీడియోలు మీ ఇస్తూ పోతున్నాయి సార్ అంటే ఏం చెప్తాం? వాడు దండం పెడతాడు మెసేజ్ చేస్తే. ఇంకా అట్లా ఇంకెవడెవడు పెట్టిండు యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ లో నా డాన్స్ వీడియోలు మొత్తం ఏదో రాసి పెడతాను, మొత్తం మిలియన్స్ అయిపోతున్నాయి. అంటే ఏం రాసి పెడుతున్నారు? మామూలుగా వేరే విధంగా కామన్ గానే డాన్స్ మాస్టర్, బషీర్ మాస్టర్, ఇట్లా సో అండ్ సో అయినా కలిసాము, ఇట్లా ఇట్లా మస్తు వైరల్ అవుతుంది. నేను రాని అడిగి మెసేజ్ పెడితే, సార్ ప్లీజ్ సార్ మాకు ఏరే ఆదాయం లేదు సార్ అంటే. ఒకడేమో అంటే మీ మీద ఆధారపడుతున్నారు వాళ్ళంతా, చాలా మంది ఒక్కలే కాదు. నువ్వు ఫేస్బుక్ లో చూడు, మస్తు మంది. ఫేస్బుక్ అనేది ఎర్నింగ్ యాప్ కాబట్టి మస్తు ట్రోల్స్ కూడా ఎందుకు చేస్తారు అనుకున్నావు? దీని గురించే. ట్రోల్స్ చేస్తే జనాలు చూస్తారు, నువ్వు మంచి మాట్లాడి జనాలు చూడరు. ఇప్పుడు రీసెంట్ గా నేను గుండె ఆపరేషన్ చేయబడిన ఒక పోస్టర్ పెట్టా. ఆ పోస్టర్ 2 షేర్ చేశారు అంతే. బాపట్ల దుర్గాతో ఒక సాంగ్ చేస్తానని చెప్తే 25,000 మంది షేర్ చేశారు. అంటే జనాలకు బాపట్ల దుర్గా కావాలన్నా, ఫ్రీ ఆపరేషన్ కావాలన్నా, ఫ్రీ ఆపరేషన్ షేర్ చేస్తే 10 మందికి పోతుంది కదా. అంటే జనాలు ఏ విధంగా ఖాళీగా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళకంటే. గలీజ్ మాట్లాడితే నవ్వుకోవాలి అంతే, నవ్వుకోవాలి అంతే. ఆ ఎకిలే నవ్వు కోసం ఎకిలమ్మ ఏమన్నా తప్ప ఏం లేదు. ఒక బాపట్ల దుర్గ టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే నేను గతంలో ఒకసారి క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని గత ఇంటర్వ్యూలో, ఎవరు ఫేమ్ ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి మీ టీమ్ లో పెట్టుకోవడం, వాళ్ళ ద్వారా మీ డబ్బులు సంపాదించడం, అది నిజం అనుకోవచ్చా బాపట్ల దుర్గ వల్ల? అసలు అక్కడ సిచ్యువేషన్ తెలియక నేను మాట్లాడుతున్నాం. అది ఒక నక్షత్ర యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, నక్షత్ర మీడియాస్ అని ఒక యూట్యూబ్ ఛానల్. వాళ్ళు ఏం చేశారంటే సామాన్లు బాగుండాలని అంటే ఒక సాంగ్ చేశారు. చాలా మంచి సాంగ్ అది. ఆ సాంగ్ లో ఆయన పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. దుర్గారావుని అమ్మని పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఒక మంచి అమ్మాయిని పెట్టి ఒక 4 డాన్సులను పెట్టుకొని చేస్తే సూపర్ హిట్ అయింది. నేను కాన్సెప్ట్ అదే చెప్తే లేదు మాస్టర్ పాపం వాళ్ళు కొంచెం ఎక్కడో ఉన్నారు కదా, వాళ్ళని పెట్టి చేస్తే కొంచెం బాగుంటది అంటే అప్పటికి వాళ్ళతో మాట్లాడి పెట్టా. అది నా ఛానల్ కాదు, నాకు సంబంధం లేదు,
అదేదో వాళ్ళు ఒక సాంగ్ ఇట్లా మీరు చేయండి మాస్టర్ బాగుంటది, వాళ్ళు మీకు కొంచెం పరిచయం కావడం అని పెట్టిన, నక్షత్ర మీడియాస్ అని పెట్టిన. ఇప్పుడు దానికి నేను దుర్గారావుతో చేస్తే నాకు కోట్లు వస్తాయా? దుర్గారావుతో చేసే బదులు నేను ఒక 2 స్టెప్పులు ఎత్తి ఇంకా నాకు మస్తు వీడియోలు వైరల్ అయితే. ఎవరు ఇప్పుడు మనం ఒక ట్రెండింగ్ లో ఉన్నాం కాబట్టి ఒక ట్రెండింగ్ అతను ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు అంతే. అది దుర్గారావుకి నువ్వు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతాడా? చేయ ఒకసారి. చేస్తాను, ఇంటర్వ్యూ కూడా వస్తాను రేపు. అంత సీన్ లేదు. ఇంటర్వ్యూకి వస్తే నేను నా గోల్డ్ బ్రాస్లెట్ ఇస్తాను. దుర్గానా? దుర్గారావా? దుర్గా బాపట్ల దుర్గా. అంటే అక్కడికి రామంటే అన్న ప్లేస్ కోసం యాడికి పోయినా రాదు. మన వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ చాలా మంది పోయి ఆడికి పోయి దగ్గరికి పోయి ఫోన్ చేసి రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు, జనాలకి ఇట్లా ఇంటర్వ్యూ చేయడం ఇష్టం లేదు. దానికి మనం ఏం చేస్తాం, మనం అడిగినాం చేస్తాం అంటే నేను కుదరదు మాస్టర్ లైట్ తీసుకున్నాం. ఇప్పుడు అదే సాంగ్ 8 మంది డాన్సర్లను పెట్టి ఒక అమ్మాయిని పెట్టి చేస్తున్నాం. ఎవరికైనా ఒక మాట చెప్తాం చేయమని, అంతే. ముందుకు ఎదగంటారా అంటే ఎదగమంటే మనం ఏం చేస్తాం? అది మీరు చేయండి. దుర్గాకి ఫోన్ ఎత్తుతాను చూద్దాం. నెత్తాడు ఆల్రెడీ అక్కడి వరకు అయిపోయింది. నేను చేయను కూడా, నాకు అవసరం లేదు. నేను వద్దనే వాళ్ళని దగ్గర తీయను. అట్లా ఇంకొక ఛాన్స్ ఎవరా మనకు అవసరం లేదు. ఇంకొకటి అంతకన్నా మంచి స్టార్ చేసేద్దాము నా దగ్గర ఉంది. ఒకసారి ఇష్టం లేని వాడిని మనం తీసుకురావాల్సిన అవసరం మనకు లేదు. ఒక్కసారి ఫోన్ చేయను. ఇంకొక ఇప్పుడు నా కాల్ వేస్ట్, నీ టైం వేస్ట్, అంతే. అంతే పనికిరారంటారు ఫీల్డ్ కాల్. ఫీల్డ్ పనికిరాడు, వాళ్ళకి ఇష్టం లేదు, మనం బతిలాడద్దు. అంటే మీరు మంచి లైఫ్ ఇస్తాను కదా. మంచి ఒక సాంగ్ చేస్తే నీకు మంచిగా ఉంటుంది దుర్గా, మొత్తం చేంజ్ అవుతాను వద్దన్నాడు, కథం, క్లోజ్. అంటే అమ్మాయి రీల్స్ చేసినప్పుడు మీ అభిప్రాయం ఏంటి? అమ్మాయి రీల్స్ కానీ అమ్మాయి ట్రోల్ చేస్తున్నారు చాలా. ఎవరి ఇష్టం వాళ్ళదండి. మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఆమె కరెక్ట్ జనాలకి. ఎందుకంటే పక్కన గుళ్ళకు పోయి దండం పెట్టి వాళ్ళకి పేదవాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకంటే వీళ్ళే నాయం జనాలకి. ఎందుకంటే వీళ్ళ వీడియోలు మంచిగా ఉంటాయి కదా. నేను గుండె ఆపరేషన్ వీడియోని షేర్ చేయలేదంటే అర్థం చేసుకోండి జనాలకి ఏది కావాలి. నేను ఇట్లా అంటేనే జనాలకు వాల్యూ ఉంది. జనాలందరికీ బాపట్ల దుర్గా సామాన్ లాంటి కరెక్ట్. అంతేనా? సామాన్ లాంటి గురించి ఏం చెప్తారు మరి? సామాన్ లాంటి తన క్యారెక్టర్ మంచిది, తన మాట మంచిది, తను ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది, తన బిహేవింగ్ కూడా మంచిది. మరి సాంగ్ చేశారా మీరు? ప్లాన్ చేశారు? తను అడిగా కానీ వాళ్ళ హస్బెండ్ హెల్త్ బాగాలేక రానున్నది. వాళ్ళు తను వస్తే తనతో పాటు కలిసి వస్తా అన్నది అనమాట. ఇంకా ఆ సాంగ్ అయితే వాళ్ళతో చేయం, వేరే వాళ్ళతో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. 3-4 days లో షూట్ ఉంటుంది. నేను సాంగ్ చెప్తారా కొంచెం? సాంగ్ బాగుంటది. సామాన్లు బాగుండాలి అంటే లైకులు కావాలంటే అదే కాన్సెప్ట్, అది కాన్సెప్ట్ మంచిగా ఉంటది సాంగ్. వాళ్ళు రాసిన విధానం పాట నాకు బాగా నచ్చింది. నక్షత్ర మీడియాస్ వాళ్ళు చాలా మంచి సాంగ్ అది. వాళ్ళు ఎక్కడ రివీల్ చేయద్దాం కానీ ఒక చిన్న బిట్ వినిపిస్తా అంతే. మంది కాదులే ఆ సాంగ్, వాళ్ళదే. వాళ్ళు మీ కొరియోగ్రాఫర్ అంతేనా? నేను దాంట్లో లీడ్ ఆడదాం అనుకున్నా. ఈ సాంగ్ నక్షత్ర మీడియాలో వస్తుంది. అలా రేపు షూటింగ్ ఉంది. వాళ్ళని పెట్టి చేస్తే కొంచెం వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. ఆ ప్రొడ్యూసర్ కి ఎంతైనా డబ్బులు ఇస్తాడు. ఒక్కొక్కరికి 7,000 ఇస్తా అన్నాడు. అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ వేరు, సపరేట్ 7,000. ఒక మంచి రూమ్ ఇస్తా అన్నాడు. వచ్చిన తర్వాత మీకు రాండి ఒక రోజు చేసుకొని పోండి అంటే ఇంకేం కావాలి? ఇక్కడ అంతకన్నా మంచిగా ఉన్న వాళ్ళకి వర్క్ లేక చేస్తుంటే వర్క్ ఉన్న వాళ్ళకి చేసుకోమంటే చేసుకోవట్లేదు. తప్పే ఉంది. అది నాదైతే కాదు సాంగ్, వేరే వాళ్ళకి నన్ను అడిగిండు. అయితే కొన్ని మీరు ట్రోల్ చేసేటప్పుడు కానీ కింద కామెంట్స్ ఎలా వస్తాయంటే, ఈ బషీర్ మాస్టర్ అనే వ్యక్తి శేఖర్ మాస్టర్ తో కానీ లేకపోతే జబర్దస్త్ వాళ్ళతో కానీ అంత ఫేమస్ వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటాడు అంటే ఏం చెప్తారన్న? వాళ్ళకి ఏం చెప్తాను నేను? వాళ్ళకంటే నేనే బెటర్, వాళ్ళు చేసి నేను తప్పు చేసి నేను వాళ్ళు ఒకటే టైంలో వచ్చిన వాళ్ళం అంతే. నాకు టైం బాగాలేక సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయినా, సినిమా ఫీల్డ్ లో ఫేమస్ కావాలని సోషల్ మీడియాలో ఫేమస్ అయినా. వాళ్ళకి నాకు ఏం తేడా లేదు. నేను బయట ఎట్టిపోయినా నాతో సెల్ఫీలు దిగుతారు, వాళ్ళు బయట ఎట్టిపోయినా సెల్ఫీలే దిగుతారా, తప్పే ఉంది. దానికి అంతే ఉండదు. నేను ఎవడేం పెట్టినా పట్టించుకోను. ఫస్ట్ వాళ్ళకి వీళ్ళు అసలు నేను ఇంకా మాట్లాడుతుంటే వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడదలుచుకోను, కానీ మీకు అడుగుతా ఉంటారు కదా చెప్పాల్సి వస్తుంది అంతే. నేను అసలు ఎవరిని పట్టించుకోను. స్టిల్ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ బయట రోడ్డు మీద కూడా నిల్చొని 100 మందిని సంపాదించుకున్నంత టాలెంట్ నా దగ్గర. ఇక్కడే బయట నిల్చుంటారు రోజుకి, ఆడ వీడియోలు చేసుకుంటూ కూడా క్రేజ్ సంపాదించుకున్నంత టాలెంట్ నాకు ఉంది. అవసరమే ఉందబ్బా వాడిపోయి వాడటం నాకు అవసరం లేదు. నేను అసలు ఇట్లా దులిపేస్తా. నేను ఎవరితో కూడా పోల్చుకోను, నాకు అవసరం కూడా లేదు. నేను కావాలంటే ఏది కూడా నేను నన్ను కామెంట్ పెట్టే వాళ్ళని పెట్టుకొని చిట్టే కూడా పిచ్చ ఫేమస్ కావచ్చు. నేను తిట్టాను, నాకు అవసరం కూడా లేదు. వాడుకున్నోడికి వాడుకున్నంత అంతే అంతే. వాడుకోండి, కానీ ఫ్యామిలీ జోలి కోసం మాత్రం గుద్దల కారం పెట్టి అంతే. కొంతమంది వస్తారు, వస్తే మాత్రం ఇదే నన్ను అనొచ్చు, 100 అనొచ్చు, తప్పలేదు. వ్యక్తిగతంగా నన్ను ఎన్నైనా అనుకోవడం, కానీ ఫ్యామిలీ జోలికి ఎవరు రావద్దు. అట్లా
ఎటన్నా నిన్న బిగ్ బాస్ స్టార్ట్ అయింది. ఓకే. ఆ బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు? దీంట్లో మీ ఫ్రెండ్ మీ బ్యాచ్ లో ఉప్పల వాళ్ళు కూడా వెళ్తారని చాలా రోజులు ట్రోల్ అయింది బయటికి. మరి ఉప్పల వాళ్ళు వెళ్ళలేదు, ఏంటి దీనికి అన్న కారణం? వెళ్ళాల్సింది ఉప్పల బాలు వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఉంది మంచిగా. అంటే ఎక్కడైనా, ఇక్కడే కాదు ఎక్కడైనా చూసుకోండి, మంచికి వాల్యూ ఎక్కడ లేదు. ఉప్పల బాలు ఏంటంటే తన ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. అవును, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. అతను ఏదన్నా డైరెక్ట్ ఫ్రాంక్ గా మాట్లాడతారు కాబట్టి అట్లాంటి వాళ్ళు జనాలకు నచ్చరు. మరి బిగ్ బాస్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అంటే ఇక మీకు తెలవదు ఏముంది, కొంతమంది పేర్లు అయితే రాము రాతోడా కొంచెం కష్టపడి వచ్చింది. అందులో ఒకటి ఆ సాంగ్ అంత పోయిందంటే గ్రేట్. ఒక నార్మల్ మనిషి అంత పెద్ద ఎదిగినట్టు గ్రేట్. ఇంకా కూడా మంచి స్థాయిలు, కానీ అతను సినిమా ఛాన్సులు కూడా రావాలని కోరుకుంటున్నాం. సినిమాలలో కూడా పాడి కొంచెం పేరు రావాలి, కానీ సినిమాలలో ఇతర అవకాశాలు ఇక ఈ బిగ్ బాస్ ద్వారా నుంచి సినిమాలో అవకాశాలు కూడా రావాలని కోరుకుంటున్నా. ఇంకా కొంతమంది అయితే నాకు దాంట్లో ఎవరు తెలియదు. నాకు ఒక సుమన్ శెట్టి గారే తెలుసు. సుమన్ శెట్టి గారిని బాగా నేను చూసిన. ఆయన ఎప్పుడో వెళ్ళాల్సినోడు. మరి ఇమ్ము రీతు వాళ్ళంతా ఎవరు తెలియదు నాకు. తెలియదా? ఈ కామన్ పీపుల్స్ వెళ్ళారు కదా కొంతమంది. అవును, 6 వెళ్ళారు. వాళ్ళు కామన్ పీపుల్స్ అంటే ఇక వాళ్ళని ఏం చేశారంటే ఇది కామన్ ప్రోగ్రామ్ అని పెట్టి మొత్తం ఎవరైతే బిగ్ బాస్ గురించి కొట్టుకుంటుర్రో బిగ్ బాస్ అనే వాళ్ళందరినీ పిలిపించి ఒక్కొక్క ఎపిసోడ్ నుంచి ఎలా కొట్టేచ్చారు. వీళ్ళకి ఎవరెవరు కావాలి, ఎవరెవరు చేస్తారో వాళ్ళకి ముందే ప్రిపరేషన్ చేసి తీసుకున్నారు అంతే. మీకు ఛాన్స్ రాలేదు, మీరు వెళ్ళట్లేదు? నేను యాక్చువల్గా అంటే అది ఎట్లా అంటే అప్లికేషన్ ఫిల్అప్ చేయమన్నాను. అప్లికేషన్ మీన్స్ నా ప్రొఫైల్ తయారు చేయమని, వీడియో ఒక ప్రొఫైల్. ఓకే. అంటే వీడియో పర్పస్ కాకుండా ప్రొఫైల్ తయారు చేసి పెట్టమంటే పంపిస్తే మాస్టర్ మీరు సెలబ్రిటీ టైం రేంజ్ అది నేనైతే కంపల్సరీ ట్రై చేస్తా అన్నారు. మరి నేను అడగలే, రాలేదు. నెక్స్ట్ చూసుకుందాం. అంతే. ఉద్దేశం ఉందా? వస్తే వెళ్ళాలి. మన అంటూ కావాల్సుకొని మన పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళాలి. ఇప్పుడు మీరు పిలిచిరు, నా అవసరం ఉందని చెప్పి పిలిచిరు, వచ్చిన మాట్లాడి ఎక్కడైనా అంతే. మన అవసరం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. బిగ్ బాస్ మీకు అవసరం లేదు. బిగ్ బాస్ అంటే అదే బిగ్ బాస్ నేను కావాలని వెళ్ళను. ఇది ఒక్కసారి అయితే ట్రై చేశా. మీకు అవసరం లేదంటున్నాను. బిగ్ బాస్ ఒక్కసారి అయితే ట్రై చేశా. ఇక నెక్స్ట్ అయితే నేను వెళ్ళను. నేను వాళ్ళని కావాల్సుకుని పిలిపించుకున్న రేంజ్ కి నేను ఎదుగుతా అంతే. కష్టపడతా అంతే. కష్టపడి ఎదగడానికి ప్లాన్ చేస్తా అంతేగాని పోయి చేతులు కట్టుకొని బతిలాడే రోజులు పోయినాయి. అంటే బిగ్ బాస్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ట్రోల్ అవడం, ఇబ్బందులు పడటం కామన్. కొంతమందికి లైఫ్ ఉంటుంది అంటారు, కొంతమందికి లైఫ్ ఉంటుంది అంటారు. ఎవరికి లైఫ్ లేదు, ఎవరికి. మరి మీరు ఎందుకు వెళ్ళాలని ట్రై చేశారు? అంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే, నేను ఒక చిన్నప్పటి నుంచి ఎదిగినోడిని కాబట్టి, కష్టపడి ఎదిగినోడిని కాబట్టి దాన్ని నేను రూట్ మార్చుకునే దమ్ము నా దగ్గర ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళా హాయ్ ఫ్రెండ్స్ అవన్నీ ఉండదు, రేంజే మార్చేస్తాం. ఎందుకంటే నా కాన్సెప్ట్ నా దగ్గర ఉంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇప్పుడు ఒక రేంజ్ ఎదిగిన తర్వాత కింద మానేసి పై రేంజ్కి ఎదగాల, మళ్ళా వచ్చి అదే రేంజ్ లో చేసుకోవద్దు. అవునా కదా? ఇప్పుడు మనం ఒక రేంజ్కి ఎదిగినప్పుడు మనం చేయదు, మనం చేపియాలి, వేరే వాళ్ళని పెట్టి చేయించాలి, ఆ రేంజ్కి ఎదగాల. మళ్ళా ఆడికి వచ్చిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ నేను అది తిన్నా, నేను ఇది తిన్నా, మళ్ళా కుకింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటే వాల్యూ లేదు. అలా నా సిచ్యువేషన్ అయితే అలా ఉంటుంది. ఇప్పుడు ఢీ షో కొత్తగా నడుస్తుంది. అంతా గతంలో టైటిల్ కొట్టిన వాళ్ళు కొన్ని సెలబ్రిటీలు ఉన్నారు. చూస్తున్నారా ఢీ షో? చూస్తున్నా. మొత్తం పాటలే వేస్తారు అంత డాన్స్. ఎలా ఉంది? ఎలా ఉన్నా వాళ్ళనే కదా చూసే ముఖాలే అయ్యి, అదే కొరియోగ్రాఫర్స్ టైటిల్ కొట్టిన వాళ్ళు కదా డాన్స్. అదే లాస్ట్ బిగ్ బాస్ 20 కూడా అంత టైటిల్ కొట్టిన మళ్ళీ 20 ప్రోగ్రామ్ చేస్తారు. బిగ్ బాస్ 20లో మళ్ళీ ఎవరైతే 20 మెంబర్స్ ప్రైజ్ కొట్టినా 20 మెంబర్స్ షో చేస్తారు అంతే. ఇక ఎక్కడైనా కొత్త వాళ్ళని తీసుకొస్తేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బోర్ కొట్టట్లేదా? డి అనే ప్రోగ్రామ్ బోరా కదా? ఆ D20 అనే ప్రోగ్రామ్ అదే కంటెస్టెంట్స్, అదే కొరియోగ్రాఫర్లు, అదే జడ్జీలు, అయ్యే మాటలు, అయ్యే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదే సెట్. జడ్జీలు మార్చినట్టున్నారు. ఈ జడ్జీలు ఏమైనా మార్చినా ఆల్రెడీ 3 ఎపిసోడ్లో 3 సిరీస్ లో ఆయనే చేస్తున్నాడు కదా. కొత్తదనం అనేది లేదు. కొత్త వాళ్ళని పెట్టి కొత్త వాళ్ళకి మంచి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే కొత్తదనం వస్తుంది. మళ్ళా అయ్యే ఫన్నీ, అయ్యే కామెడీ, అయ్యే ఇకలు, అయ్యే పక్కపక్కలు. లవ్ ట్రాక్ నడుస్తున్నాయి కదా, మీ అభిప్రాయం? అంటే స్క్రిప్టెడ్ అంత స్క్రిప్టెడే. దేనికోసం? సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ అంటేనే స్క్రిప్టెడ్. ఇప్పుడు మీకు మీకు ప్రాంక్ అంటే తెలుసా? ప్రాంక్ ఏంటి? ప్రాంక్ అంటే ఇప్పుడు మనం చేసే వీడియోలు చూస్తూ ఉంటాం కదా. ప్రాంక్ అంటే ఏంటి అసలు? ప్రాంక్ అనే పదార్థం మాటకి ఏమి? ఒకరు ఫూల్ చేయడం.
ఫూల్ తెలిసే ఇటు పక్క ఒక ఐదుగురు ఇటు పక్క ఐదుగురు రోజు కొట్టుకుంటా ఉంటారు. వాళ్ళే కొట్టుకుంటా ఉంటారు. స్క్రిప్ట్ వేరే, వాళ్ళే కొట్టుకుంటా ఉంటారు. మన వీడియోలు ఎందుకు జనాలు ఆడ చూస్తారు అంటే జనాలు చాలా ఖాళీగా ఉన్నారు అన్నమాట. కొట్టుకుంటే అరుచుకుంటేనే చూస్తారు జనాలు. లవ్ చేసి చూస్తారు. అదే లవ్ చేయడం అంటే నేనేమంటాను, స్క్రిప్టెడ్. స్క్రిప్టెడ్కే వాల్యూ ఉంది, కష్టపడి చేసేవాడికి వాల్యూ లేదు. డి గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? వేస్ట్. D1-2 సూపర్. అంటే మీరు ఉన్నారు కాబట్టి. D1-2లో అప్పుడు కొత్త ప్రోగ్రామ్ కాబట్టి ఆ ప్రోగ్రామ్ ముందుకెళ్లాలనే పట్టుదలతో చేశారు. ఇప్పుడు ఏం చేసినా చూస్తారులే జనాలు అని చేస్తున్నాను. టిఆర్పి కోసం అంతే. అంటే చాలా మంది కింద కామెంట్ పెడుతుంటారు, మనం చూస్తూ ఉంటాం. చాలా లేకపోతే లవ్ షోనా అని అంటా ఉంటారు. గలీజ్ గా పెడతారు, అందరికి పెడతారు గలీజ్ గా. నా ఒక్కడికేనే కాదు ఎవరికైనా అందరికి పెడతారు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఖాళీగా ఉన్నారు మొబైల్ పట్టుకొని. ఎప్పుడు ఎవడొచ్చరా వాడిని ఎప్పుడు ఎవడొచ్చరా వాడికి పెట్టుకోము అంతే, ఖాళీగా ఉన్నారు. ఆ ఖాళీ వల్ల మీకు డబ్బులు వస్తున్నాయి అనుకుంటా. డబ్బులు అనేది కామెంట్ల వల్ల రావు కదా, వ్యూస్ వల్ల వస్తాయి. అందరు చూస్తారా? ఇప్పుడు ఒక 10 కామెంట్ ఉంటే 10 కామెంట్లు ఒక ఐదుగురు పెడతారు వేస్ట్ ఫెలోస్. 10 మంది అయితే బెటర్ కదా, వాళ్ళ వల్లనే డబ్బులు రావు కదా, అందరి వల్ల వస్తాయి. సో ఇప్పుడు మన సమాజంలో నడుస్తుంది ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలను చంపేయటం. దీన్ని ఏ విధంగా చూస్తారు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఏం చెప్తారు? తప్పు ఎక్కడ జరుగుతుంది? తప్పు ఎక్కడ జరగలే, ఆడవాళ్ళు డేరింగ్ అయిపోయారు అనమాట. అంటే ఏమంటారు, చేంజ్ అయింది. చేంజ్ మీన్స్ అంటే ఆడోళ్ళ రాజ్యాలు వచ్చేసినాయి. ఆడోళ్ళ రాజ్యాలు వచ్చేసినాయి. ఇదివరకు ఏంటంటే ఆడోళ్ళు మొబైల్కి భయపడేది, అమ్మో నన్ను అది చేస్తారా ఇది చేస్తారా అని. ఇప్పుడు ఆడోళ్ళు భయపడట్లే. ఆడోళ్ళు రోడ్ల మీద సిగరెట్లు తాగే వచ్చేసినంటే భయపడరు. ఇక మా బీర్ బాటిల్ తాగుతున్నంటే వాళ్ళకు కూడా ఒక ధైర్యం వచ్చేసింది. మేము చంపకూడదా, మేము చేయకూడదా, మొగోళ్ళే చంపుతారా ఇప్పుడు అన్నట్టు మారిపోయింది. స్వాతంత్రం అనేది అప్పుడు కాకుండా ఇప్పుడు ఇంకా బాగా వచ్చేసింది. అంటే మేమే చంపగలం, మేమే చేయగలం, మీరే చేయాలన్నా, మాకు లేదా అధికారం అన్నట్టు చేస్తుంది. అంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? తప్పు అండర్స్టాండింగ్ అంతే. అండర్స్టాండింగ్ వల్లనే వాడు ఈమెను అనుమానం పట్టం, ఈమెను ఆమెను అనుమానం పట్టం. అనుమానం పడాలా, కానీ అతి అనుమానం పనికిరాదు. అంటే మీరు సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కదా, జనాలను చూస్తుంటారు, కామెంట్స్ కానీ రీల్స్ కానీ. ఇవి సోషల్ మీడియా వల్ల ఇలా ప్రభావితం అవుతుందని చాలా మంది అంటారు. అట్లేం లేదు. అట్లా సోషల్ మీడియా వల్ల కొంతమంది లవ్ చేసుకుంటారు, బయట కొంతమంది లవ్ చేసుకుంటారు, హోటల్ కాడ కొంతమంది సిచ్యువేషన్ వాళ్ళు కలిసిన నేచర్ని బట్టి చేసుకుంటారు అంతే, అంతకు తప్ప ఏం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో లవ్ చేసుకున్న వాళ్ళు ఎంత మంచిగా లేరు, ఎంతమంది అక్రమ సంబంధాలు స్టార్ట్ అయ్యేది సోషల్ మీడియా అంటున్నారు కదా. అట్లా ఏం లేదు, ఇష్టం ఉంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎక్కువ శాతము అట్లా ఏముండదు. ఆఫీస్ కొంతమంది ఇప్పుడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తారా? రీల్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. కొంతమంది చేస్తారు, అవును, కొంతమంది చేస్తారు. 20% చేస్తారు, 30% చేస్తారు అంతే, అందరు చేయరు కదా. ఏ సిచ్యువేషన్ తగ్గట్టు ఇప్పుడు రోడ్ల మీద ఊడ్చేటోళ్ళు ఉంటారు, ఎవరు లవ్ స్టోరీ వాళ్ళకు ఉంటుంది, అట్లా అంతే. బషీర్ మాస్టర్ ఒక లవ్ గురించి చెప్పాలంటే మీ మాటల్లో అప్పుడు లవ్ గురించి, ఇప్పుడున్న ప్రెసెంట్ లవ్ గురించి, జనరేషన్ ఇప్పుడు లవ్ ఎట్లా అంటే మొత్తం కామంతో కూడుకుపోయిన లవ్. అప్పుడు ఏంటంటే ఒక ఫీల్ లవ్ అంటే ఒకళ్ళ కోసం బతకాలా, ఒకళ్ళ కోసం ఉండాలా. ఇప్పుడు మొత్తం కామమే, ఎక్కడ చూసినా కామే. కానీ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఒక అబ్బాయికి ఒక 5 అమ్మాయిలు ఉంటారు, ఒక అమ్మాయికి 5 అబ్బాయిలు ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒక అమ్మాయికి ఒక 5 అబ్బాయిలు ఉంటారు, ఒక అబ్బాయికి ఒక 5 అమ్మాయిలు ఉంటారు. అంటే లవర్స్ అంతే ఉంటున్నారు ఇప్పుడు. ఎక్కడ పోతే అక్కడ లవ్, ఎక్కడ పోతే అక్కడ లవ్ అంటారు దాన్ని. అదే పేరు ఆ మాట, కానీ లవ్ కాదు. అంటే వాళ్ళ జీవితం వాళ్ళు నాశనం చేసుకుంటారని వాళ్ళకి తెలవట్లే. ఎలా ఉందంటే సిచ్యువేషను 10th క్లాసు 7th క్లాస్ కంటే లవ్ స్టార్ట్. ఈ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంటర్ వరకు వచ్చే వరకు పెళ్లి దాకా కూడా నాకు కంటిన్యూగా నడిచేటోళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ ఎలా అంటే మీరు ఏదైనా పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం మానేయాలి. పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం మానేసి మీ నిజ స్వరూపంలోకి వచ్చేయాలి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వీళ్ళు ఖరాబ్ అయ్యేది కాదు, వీళ్ళ తల్లిదండ్రులు బదలాం చేస్తారు. అది మాత్రం తప్పు. ఒకసారి మనం ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నామంటే డైరెక్ట్ చెప్పండి పెళ్లి చేసుకోండి. ఇంకోటి కూడా కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఎన్ని రోజులు ఉంటున్నారు, 1 నెల 10 రోజులు 20 రోజులు. మొన్న ఒకటి మా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ అనమాట, మా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ ఇక్కడే ఉంటాడు, నిక్షిత్ అని మా అన్న అవుతాడు. అయితే ఆయన ఒకళ్ళకి నేనే మాట్లాడిచ్చిన ఫోటోగ్రఫీ. అన్న ఏందన్న వాళ్ళ ఫోటోలు ఇచ్చినవా అన్న, పోయి డబ్బులు అడుక్కున్నావా అంటే ఏడా బషీరు వాళ్ళిద్దరు ఇడిపోయారు అని చెప్పింది.
ఎందుకన్నా అంటే మరి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ నచ్చలే విడిపోయారు అన్న. లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. ఏమన్నా ఫోటోల పరిస్థితి ఏంటంటే లాస్ మనమే అన్న. ఆడిపోతే ఆడి ముఖాన్ని కొట్టయిపోవాలంట. మన డబ్బులు ఎవరు ఇవ్వట్లే, తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. చూడు పెళ్లి చేసి ఇంకా ఫోటోలు 1 month కూడా కాలేదు. అంటే అలా ఉంది, యుగోలకు పోతున్నారు బాగా. వాడెంత 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 వాడెంత. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో అమ్మాయిలు తప్ప అబ్బాయిలు తప్ప, ఇద్దరిది తప్పే. పేరెంట్స్ ఏముంటదండి, దేవుళ్ళు వాళ్ళు. అమ్మ నాన్న అనేటోళ్ళు దేవుళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, నా బిడ్డ బాగుండాలి, నా కొడుకు బాగుండాలి అని అంటారు. వీళ్ళు ఇచ్చలవిడైపోయింది. కొడుకుని కంటున్నారు, చదివిస్తున్నారు, బిడ్డని కంటున్నారు, చదివిస్తున్నారు. తప్పే ఉంది. ఎవరు చేసేదైనా, ఇప్పుడు నేను చేసేదైనా నువ్వు చేసేదైనా వాళ్ళ బిహేవింగ్ మార్చాలా. ఇప్పుడు మనం ఒక తెల్ల పేపర్ని, ఆ తెల్ల పేపర్ మీద మంచిగా రాసుకుంటే మంచి లైఫ్ వస్తుంది. బర్ర గీక్కుంటే, ఇప్పుడు ఒక పెద్ద బండి కొన్నాం, ఇక్కడ నుంచి ట్యాంక్ బండి పోతాం, జమ్మ గుద్దుకుంటే ఏదో లారీ గుద్దాం, చచ్చిపోతాం. మంచిగా స్మూత్గా పోతే కొన్ని సంవత్సరాలు తిరుగుతాం. ఇది కూడా అంతే. దొరుకుతున్నాడు కదా హౌలగాని చేద్దాం కదా, దొరుకుతుంది కదా హౌలగాని చేద్దామంటే ఎక్కడో దగ్గర హౌల పనులు అవుతాయి. ఏదైనా ఒక మాట అన్నారు, ఒక అమ్మాయికి 5 అబ్బాయిలు ఎలా మెయింటైన్ చేస్తా అంటారు? మెయింటెనెన్స్ అంటే వాళ్ళ బిహేవింగ్ అంతే. దొరికేటోడు బరకా అయితే ఎంతమంది చేయొచ్చు. లవ్ ఉందా మ్యారేజ్ కాక? నేనైతే ఒక అమ్మాయిని లవ్ చేసిన, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. ఉంటాయి కదన్నా ఇంకొకటి క్రష్లు బస్సులు. మనం వచ్చినప్పుడు క్రష్ లా ఎక్కువ సినిమా ఇండస్ట్రీ మీద పడే తిరిగి ఎక్కువైపోయింది. దీంట్లో సాంగులు చేయాలి, దాంట్లో సాంగులు చేయాలి, అంతే. ఎక్కువ మనకి వచ్చినప్పుడు బాగా ఫ్యాషన్ ఉండే, సినిమాలో సాంగులు చేయాలి, సైడ్ డాన్సర్లు చేయాలి, కోరిక ఎక్కువ ఉండే. ఇక అట్లా ఉండే అనుకోకుండా ఒక పర్సనల్ క్లాస్ పోతుంటే అక్కడ ఒక అమ్మాయి పరిచయం. 6 years ఫ్రెండ్షిప్ చేసిన, 7 years మా ఇంట్లో చెప్పేసిన పెళ్లి చేసుకున్నాం. 7 years ఫ్రెండ్స్, 6 years ఫ్రెండ్స్. 7 years లో మా అమ్మలకు చెప్పేసిన పెళ్లి చేసేసుకున్నాం. హ్యాపీగా అంతే అన్న. నాకేంటంటే బషీర్ మాస్టర్ ఎప్పుడు అంటే స్ట్రాంగ్ గా మాట్లాడుతుంటారు, వింటా ఉంటాం. బట్ కానీ ఒక సిచ్యువేషన్ లో ఇన్ని మధ్యలో మీరు బాధపడే సిచ్యువేషన్ ఒక్కటే ఉంటుంది బలంగా. బాధపడ్డ సిచ్యువేషన్ అంటే సోషల్ మీడియాకి వచ్చినప్పుడే. సోషల్ మీడియా వచ్చినప్పుడు ఏంటంటే కష్టపడేవాడెవడు మంచోడెవడు తెలియదు ఈ జనాలకి. ఇప్పుడు ఉప్పల వాళ్ళు కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నారు కానీ వీళ్ళు ఏంటంటే మేము ఎవరిని మోసం చేయము. మాకు మోసాలు ఇష్టం ఉండవు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయము. ఎవడన్నా ఇప్పుడు నువ్వు ఒక ప్రమోషన్ ఇస్తే ఫ్రీ చేస్తాం. మేము డబ్బులకి ఎక్కువ కక్కుర్తి పడము. డబ్బులకి కక్కుర్తి ఎవడు పడతారంటే ఏ పని చేత కన్నా కక్కుర్తి పడతాడు. మేము ఎక్కడ పోయినా మాకు ఈవెంట్లు వస్తాయి, అన్ని చేసుకుంటాం. కానీ జనాలు ఇది అర్థం చేసుకోరు. మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు జనాలు. చెడ్డోడినేమో నీ అమ్మ నా అంత టాప్ లీడరా అంటారు, మంచోడినేమో కింద కామెంట్ పెట్టి చేస్తుంటారు. నాకు అదే నచ్చదు. ఇప్పుడు సుష్మా భూపతి పాపం ఒక ఆమె ఉంది, ఆమెను లేపింది ఎవరు? జనాలేగా. ఆమె ఏం తప్పు చేసిందని కామెంట్లు తిడుతున్నారు. ఆమె కష్టమైతే ఆమె డ్యాన్స్ చేసుకుంటా, ఆమె వీడియోలు చేసుకుంటుంది. ఆమెను ఎందుకు అంత గలీజ్గా తిట్టాలి? సోషల్ మీడియాలో డ్యాన్స్ చేస్తుంటే వైరల్ చేసింది జనాలే, ఇప్పుడు కామెంట్లు పెట్టి తిడుతుంది కూడా జనాలే. ఎందుకని అట్లా? తప్పు కదా, చెప్పు నువ్వే. ఆమె ఏదో ఆమె ప్రమోషన్ చేసుకుంటుంది, వీడియోలు చేసుకుంటూ బతుకుతుంది. ఎవరినైతే మోసం చేయట్లేదు. అదే మా దగ్గర కూడా వస్తా అంతే. మేము ఎక్కడ కూడా ఏ ప్రమోషనల్ బెట్టింగ్స్ చేయం, ఏం చేయం. మాకంటూ నిజం మాట్లాడుకుంటాం. కెమెరా ముందు ఒక లెక్క, కెమెరా వెనక ఒక లెక్క ఉంటాం. కెమెరా ముందు ఒక లెక్క ఉండి కెమెరా వెనక దొంగలు నమ్ముతారు జనాలు అంటున్నాం. దొంగలకే ఎక్కువ వాల్యూ ఉంది, మంచి వాళ్ళకి వాల్యూ లేదు. అదే బాధ అనిపిస్తుంది అనమాట. అరే జనాలు ఏంది, సిచ్యువేషన్ ఏంది? ఇప్పుడు కాళ్ళు మొక్కి దండం పెట్టి నన్ను తీసుకోండి సార్ అని నేను అన్నాను. నాకు అవసరం లేదు కూడా. కావాలంటే ఖమ్మం పోయినా బతకగలను, కానీ నేను ఒకటి దగ్గర చేతి ఉంచి బతకలేను, నాకు ఇష్టం ఉండదు. అలా బతికేటోళ్ళని చెడగొడతారు అన్నమాట. అలా నాకు అదే బాధ అనిపిస్తుంది తప్ప వేరే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక విజయ్ అని ఒక పిల్లగాడు వైజాగ్లో సూపర్ డ్యాన్స్ ఆడాడు, ఒక ఆల్బమ్ సాంగ్ చేశాడు. వాడి సాంగ్ 2,50,000 ఖర్చు పెట్టిండు, ఇప్పటివరకు 2 లక్షలు దాటలే. హీరోల కంటే కూడా వాడు డ్యాన్స్ చేసిండు. మరి వాడిని ఎందుకు లేపట్లే జనాలు? అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నా వీడియోలు చూసి నా కామెంట్ పెట్టే బదులు ఆ పిల్లగాడిని స్టార్ని చేయొచ్చు కదా. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలా, నవ్వుకోవాలి, నవ్వుకోవాలంతే. అదే తప్ప నుంచి వేరే ఏం లేదు. ఎవరెవరినో దేనికి పనికిరాలని ఫేమస్ చేస్తారు. ఒక 4 గలీజ్ మాట్లాడాలని రోల్ చేసుకుంటూ ట్రోల్ చేసుకుంటూ ఫ్రెండ్స్ పంపించుకుంటారు. ఎంటర్టైన్మెంటే. ఒక మంచి చేద్దాం, ఒక మంచి చూద్దామనే లేదు. మీరు ఇప్పటి వరకు ఒక ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింటారు అన్ని ఛానల్స్? నేను ఇచ్చుంటా ఒక 300 అట్లా ఇచ్చారు కదా.
ఈ 300 లో షేర్ చేసుకున్న ఒక విషయం బ్యాడ్ అండ్ గుడ్ సిచ్యువేషన్ అని చెప్పగలుగుతారా? ఈ 300 చెప్పుకోలేదు అంటే ఉంటది, ఏదో ఒకటి ఉంటది ఖచ్చితంగా. నాకు బ్యాడ్ ఏం లేదు, నేను వచ్చిన పనులు 2 కాలే అంతే. ఒకటి సినిమా ఇండస్ట్రీలో పెద్ద కొరియోగ్రాఫర్ కావాలన్నా కాలేదు, తెలిసి మోసపోయాను నేను. ఈ రెండే కార్డు గురించే, కొరియోగ్రాఫర్ కార్డు గురించి, డాన్సర్ కార్డు గురించి తెలిసి నన్ను వీళ్ళు మోసం చేస్తారని తెలిసి మోసపోయా. ఇక కొరియోగ్రాఫర్ కాలేకపోయా, అదొక్కటే తప్ప నాకు ఏది లేదు. రైట్. ఇండస్ట్రీలో ఎవరి దగ్గర టాలెంట్ ఉన్నా తీసుకుంటారు, మరి మీ దగ్గర టాలెంట్ ఉంది అంటున్నారు, ఎందుకు తీసుకోలేదు? ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు చాలా మంది చిన్న డైరెక్టర్ రావట్లేదా, కొత్త డాన్సర్స్ రావట్లేదా, యాక్టర్స్ రావట్లేదా, హీరోయిన్స్ రావట్లేదా? ఎవరు కష్టపడితేనే వాళ్ళు ఎంతో కష్టపడి కార్డులు తీసుకొని, మనకు ఆ కార్డే లేదు, మనం ఏడ కష్టపడతాం. మీకు కార్డు ఉందని చెప్పారు కదా, ముంబై కార్డు తెచ్చుకున్న తర్వాత ముంబై కార్డు రూల్స్ మీకు తెలియదు కదా. ముంబై కార్డు రూల్స్ ఏంటంటే, ముంబై కార్డు కొరియోగ్రాఫర్ కార్డు ఉంటే అక్కడ బాయ్స్ అక్కడ గర్ల్స్ ని వాడాలా, అక్కడ గర్ల్స్ బాయ్స్ ని ఎవరు వాడతారు? నువ్వు ఒక ప్రొడ్యూస్ సాంగ్ ఇస్తావు, ఒక సాంగ్ ఇస్తావు, ₹1,00,000 బడ్జెట్ అంటావు, 10 మంది గర్ల్స్ కావాలంటే 10 మంది గర్ల్స్ అక్కడ తెస్తే ఆ గర్ల్స్ బాయ్స్ కి వాళ్ళకే పేమెంట్ సరిపోదు. ముంబై కార్డు అంటేనే అది. ఇక్కడ కార్డు ఇస్తే ఇక్కడ డాన్స్ అని 2,500 3,500 పెట్టి సాంగ్ చేయొచ్చు, 10 మందిని పెట్టుకుని 50,000 అయితే 50,000 రిహార్సల్ నాకు 10,000 మిగిలినా చాలు, అలా ఉంటుంది అనమాట. మరి ఎక్కడ తీసుకోవాలి కార్డు? ఇక్కడ ఇయ్యలేదనే ఆడికి పోయి తెచ్చుకున్నాం. నేను ఒక్కడే కాదు కదా, దాదాపు ఆటల్లో చేసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ పోయి తెచ్చుకున్నాం. ఇక్కడ కార్డు అంటే ఎందుకు ఇవ్వలేదంటే టాలెంట్ ఉంది కాబట్టి ఇయ్యరు. టాలెంట్ ఉంటే వాళ్ళది వాళ్ళ సాంగులు చేసుకుంటే ఎదుగుతాం కదా. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, బెల్లంపల్లి మలేష్, అమీద్, వీళ్ళంతా ఎంత మంది ఉన్నారు, ఆట బన్నీ వీళ్ళంతా ఉన్నారా? ఎక్కడ ఉన్నా కూడా తెలియదు. రాజకీయమే సినిమా ఇండస్ట్రీ అంటేనే రాజకీయం. సినిమా ఇండస్ట్రీ రాజకీయం కాదు, 24 క్రాఫ్ట్స్ లోనే రాజకీయం ఉంటుంది. వర్కర్స్ యూనియన్స్ ఉంటాయి 24 క్రాఫ్ట్స్. 24 క్రాఫ్ట్స్ లో పక్క రాజకీయం ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీ మాట అక్కడ ఏముందంటే, ఒక మనిషిని జడదేగాలంటే సినిమా ఇండస్ట్రీ, ఒక మనిషిని బాగా చేయాలంటే సినిమా ఇండస్ట్రీ. అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పనిచేసే వాళ్ళకే, బయట వాళ్ళకి కాదు. సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. దీని ద్వారా మీరు ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు, సినిమా ఇండస్ట్రీ ఎన్ని మంది బతకట్లేదు? నేనేమంటున్నా, బతుకుతుర్రు, కానీ ఎవరు బతుకుతున్నారు చెప్పండి? వాళ్ళే బతుకుతున్నారు, కొత్త వాళ్ళకి వస్తుందా? ఒక్క సినిమాకి ఒకటే రోజు ఆ సినిమా అంతే. ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ అని ఒక సినిమా వచ్చింది కొత్తది, అది ఎంత బాగా ఆడుతుంది, కొత్త డైరెక్టర్, అసలు ఎక్కడ లేని డైరెక్టర్. ఏమంటున్నా, ఒకటే సినిమా బతుకుతుంది. ఆ సినిమా మళ్ళీ వస్తుందా, మళ్ళీ బతుకుతారా హీరో? ఎవరికైనా ఒకటే రోజు ఛాన్స్ అంటున్నా, అంతే. కొంతమందికే సినిమాలు ఏమంటే అవకాశం కోసం తిరిగిన వాళ్ళు, ముసలోళ్ళు, కొరియోగ్రాఫర్లు కూడా గడ్డాలు పెంచుకొని, తెల్ల గడ్డాలు పెంచుకొని తిండి తిప్పలు లేకుండా తిరుగుతారు కృష్ణానగర్ లో. చాలా మంది ఉన్నారు అంటున్నా. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు, వాళ్ళ కాళ్ళు మొక్కిన వాళ్ళని, వాళ్ళకి అన్ని చూసుకున్న వాళ్ళనే లేపుతారు వీళ్ళు. అన్ని అంటే మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. చెప్పండి, చెడు ఏంటి మంచి? చెడు మంచి మనం ఏం చెప్తాం, అన్ని తెలుసు జనాలకి, మనం మీ ఫాలోవర్స్ కూడా తెలిసిపోతుంది. మంచి చెడు అంటే ఓ సూపర్ అంటారు. ప్రతి ఒక్కదానికి ఉంటది, అన్ని ఉంటాయి, మంచి ఉంటది, చెడు ఉంటది, తప్పదు ఇవ్వాల్సింది, కంపల్సరీ దేంట్లో అయినా ఉంటది. రియాలిటీ షోలలో కూడా ఉంటది. అవునా? అది లేని రోజులు లేవు. అంటే బిగ్ బాస్ గురించి చెప్తున్నారా? అన్నిటి గురించి, బిగ్ బాస్ గురించి కాదు, అన్నిటి గురించి చెప్తున్నా. ప్రతి ఒక్క దాంట్లో ఉంటది. టాలెంట్ చూసి ఎవరు రాదు, అయిపోయినాయి ఆ రోజులు. ఇవ్వకపోతే ఏముంది, బయటకు వెళ్ళిపోతే రాని ఇంకా వేరే వాళ్ళని పెట్టుకుంటారు, అంతే. అంతే. ఎలాంటి మీ సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? నేను అసలు అంత బతిలాడే అంత సీన్ రాను. నేను ఎవరైనా చూసారా మీ అమ్మాయిలు? మస్తు నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళే చాలా మంది. యూట్యూబ్ కోసం కూడా కమిట్మెంట్ అడిగారు మాస్టర్ అని, సాంగుల కోసం కూడా అడిగిన వాళ్ళు ఉన్నారా అని. ఇక వాళ్ళ సిచ్యువేషన్ అంతే, మనం వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేసినామో ఏందో చెప్తాం అంతే. ఇక్కడ కొత్తగా వచ్చే ఇండస్ట్రీ వాళ్ళకి కానీ, యూట్యూబ్ లో కానీ, ఇన్స్టా చేసే వాళ్ళకి కానీ ఏం చెప్తారు? రావద్దని చెప్తాను. ఎందుకంటే మీరు సంపాదించుకోద్దా? మనకంటూ సోషల్ మీడియాకి ఒక మొబైల్ ఉంది. నీకు టాలెంట్ ఏదో ఎక్కడో ఎవడికో చూపెట్టుకోవాలి, దీంట్లో చూపించుకో. 100 వీడియోలు 2 వీడియోలను వైరల్ అవుతాయి, 2 వీడియోలను వైరల్ అవుతాయి. ఆ 2 వీడియోలో ఒక వీడియో కానీ ఫేమస్ అవుతాం, దాన్ని కంటిన్యూ చేసుకో. ఫేమస్ అయ్యి వీడియోలు చేసుకుంటా చాలు. ఫేమస్ అయినా దేనికి ఫేమస్? సినిమాలకు పోయినా ఫేమస్ కావడానికే. డబ్బులు వస్తాయి కదా సినిమాలకు. డబ్బులు ఎవరిస్తారు బ్రో? నువ్వు కావాలని పిలిపించుకుంటే డబ్బులు ఇస్తావు, నేను కావాలని పోతే డబ్బులు ఇస్తావా? పిలవని పెళ్లికి పోతే పేరంటం ఎట్లుంటారో ఇది కూడా అంతే. ఇప్పుడు నువ్వు కొత్త సినిమా చేస్తున్నావు, ఒక యాడ్ వేసినావు, సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి అంటే నువ్వు ఫ్రీగా ఇచ్చిన చిన్న గిన్నెలతోనే క్యారెక్టర్ ఫ్రీగా చేస్తావు, అవునా కదా? అదే నీ సోషల్ మీడియాలో నువ్వు మంచిగా చేసుకొని ఫేమ్ అయ్యి యూట్యూబ్ లో సంపాదించుకోవచ్చు, ఇన్స్టాలో సంపాదించుకోవచ్చు,
ఫేస్బుక్ లో సంపాదించుకోవచ్చు కదా. ఇన్స్టాల్ ఎలా వస్తాయి అన్న? ఎందుకు రావు? ప్రమోషన్స్ వస్తాయి. అంతేగాని ఇన్స్టాల్ అయిన డబ్బులు ఇన్స్టా డబ్బులు రావు, ప్రమోషన్స్ వస్తాయి. రోజుకి ఎన్ని మీరు ప్రమోషన్ చేస్తారు? నేను చేయను, ప్రమోషన్ చేసినా ఫ్రీగా చేస్తా. ఫ్రీగా? నిజం నిజం. చూడండి బషీర్ మాస్టర్ మరి చాలా ఫేమస్. ఫ్రీ చేస్తా, నేను అడుగుతా, ఫ్రీగా చేస్తారంట. అడిగితే చేస్తా. ఎవరికైనా చిన్న పెద్దదైనా చేస్తా. అయితే బర్త్డే విషెస్ చెప్తుంటారు కదా మీరు, ఎంత తీసుకుంటారు ఒక విషెస్? ఫ్రీ. ఇప్పుడు నీ కళ్ళ ముందే ఒకటి చెప్పిన ఫ్రీ. మిగతా వాళ్ళు ఎవరి దగ్గర అంటే వాళ్ళు నాకు ఎవరి గురించి నాకు అవసరం లేదు. నా విషెస్ నీకు కావాలా ఫ్రీ, అంతే అంతే. ఏరేవాడు ఏం తీసుకుంటాడు, నాకేం సంబంధం. మీ వాళ్ళే కదా. మా వాళ్ళు అయితే నేను చెప్పిన సొంత కన్నదానిదలు చెప్తేనే అట్లా నేను చెప్తుంటారా. ఎవడి ఇష్టం వాడిది, ఎవడు ఫ్రీడమ్ వాడిది. నువ్వు తీసుకోపో. నేనైతే నా వంతు ఫ్రీ చెప్తా. స్టేటస్ కూడా పెడతా, నేను స్టోరీ కూడా పెడతా. ఓకే, సూపర్. ఇప్పటి వరకు మీరంటే సినిమాలో కొరియోగ్రాఫర్ అవ్వాలి అని వచ్చారు, కానీ అవ్వలేదు. ఒకవేళ ఎవరితో చేయాలనిపిస్తుంది? ఇప్పుడు పెద్ద హీరోలతో వీళ్ళతో చేస్తే నేను సాటిస్ఫై అవుతా, నా గోల్ రీచ్ అవుతుందంటే ఎవరితో చేస్తే అవుతా? నాకు అదంతా ఏం లేదు బ్రో. నువ్వు డైరెక్టరు, నువ్వు ఒక చిన్న హీరోతో సాంగ్ చేస్తున్నావు, నా కొరియోగ్రఫీ నీకు కావాలంటే నేను ఎవరితోనే చేస్తాను. నేను అన్నది కాదు, గోల్ గురించి. గోల్ ఆటోమేటిక్ అవుతుంది. ఒకవేళ అది ఎవరితో చేయటం కాదు, చిన్నోళ్ళతో చేసినా. ఇప్పుడు పక్కన నక్లెస్, నాది నక్లెస్ గోలుసు సాంగ్ ఎంత ఫేమస్, చిన్న సినిమానే సాంగ్ ఫేమస్. మనకు పడే సాంగ్ పెద్ద సాంగ్ పడాల, హిట్ కథం అంతే. అంటే ఎవరితో చేయాలనిపిస్తుంది? ఎవరితో చేసినా మన దగ్గర చేసే సాంగ్ బాగుండాలా. ఒక హీరోతో చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు? మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు ఎలాంటి సాంగ్ చేస్తారు ఆయనతో? ఆయన సిచ్యువేషన్ సాంగ్ అంతే. సిచ్యువేషన్ కాదు, ఇప్పుడు మనకు డైరెక్టర్ ఏ సాంగ్ ఇస్తారు నాకు తెలుసా? అలా కదన్నా, ఐటమ్ సాంగ్. ఇప్పుడు ఐటమ్స్ మహేష్ బాబు కూడా ఐటమ్ సాంగ్. ఓకే, అంటే ఇంత ముందర ఒక వీడియోలో ఎవరిది శేఖర్ మాస్టర్ బాలకృష్ణ గారితో ఒక సాంగ్ చేశారు, స్టెప్. అలాంటి స్టెప్ నాకు నచ్చలేదని చెప్పారు. అలాంటి స్టెప్లు ఉంటే ఏ విధంగా ఉంటాయి? అలాంటి స్టెప్లు ఎందుకుంటాయి? మరి సాంగ్ తగ్గట్టు ఐటమ్ సాంగ్ అంటే ఎలా ఉంటాయి? సాంగ్ తగ్గట్టు మూమెంట్ ఉంటది. మరి ఆ మూమెంట్ సాంగ్ తగ్గట్టే ఉంది కదా. ఏ సాంగ్? బాలకృష్ణ గారు చేసింది కొరియోగ్రాఫ్. దాంట్లో ఏం లేదు కాబట్టి మీరు నన్ను పిలిచాడు పాయింట్ పెట్టి గుర్తున్నాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసే ముందు మీ దగ్గర సాంగ్ లో ఏం లేదనే కదా నన్ను అడిగితేనే కదా సమాధానం చెప్పింది. లేదు, సాంగ్ బాగుంది, చాలా వైరల్ అయిన సాంగ్ అది. ఆ సాంగ్ మీకు నచ్చింది, కొంతమందికి నచ్చలే కదా. నీలాంటి యాంకర్స్ కొంతమందికి నచ్చలే కాబట్టి నన్ను క్వశ్చన్ అడిగి. నాకు నచ్చింది. నీకు నచ్చింది అడుగు, నువ్వు నన్ను అడుగు సాంగ్ ఎలా ఉందంటే చెప్తాను నేను. ఎలా ఉంది? సాంగ్ బాగాలేదు. సాంగే బాగాలేదా? సాంగ్ కొరియోగ్రఫీ బాగాలేదు అంటున్నా. సాంగ్ కొరియోగ్రఫీ బాగాలేదు. ఎందుకు బాగాలేదంటే బాలకృష్ణ గారు ఎవరు అసలు ఆయన? అంటే ఆయన ఇట్లా సీట్ల మీద పంచులు కొట్టే వ్యక్తి అయితే కాదు కదా. ఆయన ఒక దేవుడు. బాలకృష్ణ గారు అంటే ఎవరు? ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టించి కొంతమందికి ఇస్తున్నాడు. అట్లాంటి ఆయన తోటి ఇంకా సూపర్ స్టెప్పులు పెట్టచ్చు. ఎవరితో కొట్టాలి ఇట్లాంటి? బ్రహ్మానందం గారితో, లేకపోతే సుమన్ శెట్టి గారితో, నార్మల్ కామెడీ పర్సన్స్ తో కొట్టిస్తే సూపర్. ఒక పెద్ద టాప్ హీరోని తీసుకొచ్చి ఇట్లా కొట్టిస్తే అది నీకు నచ్చుతుందేమో, జనాలు కొంతమందికి నచ్చదు. ఎందుకంటే ఆయన దేవుళ్ళ లెక్క పూజిస్తారు బాలకృష్ణ గారిని. అది జనాలు క్వశ్చన్ వేసారు కాబట్టి నేను అడిగా. అదే నేనైతే ఆయన కొట్టాను. నేను ఓన్లీ చైర్ లో కూర్చోబెట్టి కాలు మీద కాలేస్తే రౌండ్ ట్రాలీ తోటి ప్యానింగ్ తోటి ఒక హీరో కంటే రేంజ్ చూపిస్తాను. ఇట్లా కూడా చేయొచ్చు మూమెంట్స్. ముడ్ల మీద కొడితేనే డాన్స్ కాదు, సాంగ్ తగ్గట్టు సిచ్యువేషన్ చేయాలా. ఒక బ్రహ్మానందంతో కొట్టేయండి, ముడ్ల మీద కాకపోతే ఇట్లా కొట్టేయండి, నో ప్రాబ్లం. దేవుడు ఆయన బాలకృష్ణ గారు, ఆయన ఒక దేవుడు, గొప్ప. ఆయన మాటే వేదం. అట్లాంటి ఆయన తోటి చేయలేదని మేము అన్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఇన్ని చెప్తున్నారు మీరు, నాకు ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్తున్నారు. చాలా మంది అంటున్నారు, నిజమే అంటున్నారు, సరే యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు. కానీ ఇందులో కూడా ఫస్ట్ క్వశ్చన్ అన్నాను, మాస్టర్ ఎందుకు పిల్లలు? చాలా కొరియోగ్రాఫర్స్, అసలు నీకు డాన్సే రాదు, నీ డాన్స్ అది స్టెప్స్ ఏంటి బాబు? ఒక సాంగ్ లో అంటే ఎన్ని రీల్స్ చూసినా ఒకటే స్టెప్స్ ఉంటాయి, అది డాన్స్ అంటారు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు అది నేను ఎవరికి చెప్పాలా డాన్స్ రాదని? నాకు ఎవడో కామెంట్ చేసినాడు, వాడికి ఒక ప్రొఫైల్ ఉండదు, ఏముండదు. నేను వాడికి చెప్పుకుంటే వాల్యూ ఉండదు కదా. నాకు డాన్స్ వచ్చా రాదా ఒక పోటీ పెట్టుకుందాం. ఇప్పుడు టాప్ లో ఎవరెవరు ఉన్నారు? శేఖర్, జానీ, గణేష్. ఇలా ముగ్గురిని నాతో సోలో ఆడమను. చేయలేరు వాళ్ళు? నేను ఆడమను అంటున్నా. చేయలేరా నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు చాలా ఫ్యాన్ కదా. నేను చెప్తున్నా, నన్ను సోలో ఆడమను. ఆడియన్స్ సాంగ్ కూడా నాకు సంబంధం లేదు, ఆడియన్స్ ని సెలెక్ట్ చేయమను. స్టేజ్ మీద వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆడమని నేను ఆడుంటా. నేను సాంగ్ కూడా నువ్వు కావాలంటే ప్రాక్టీస్ కూడా చేసుకోమను,
నేను సోలో ఆడతాను. నీది ఎందుకు ఆడాలి వాళ్ళు ముగ్గురు? మరి నన్ను నువ్వే కదా డాన్స్ రాదంటున్నావు. అవును డాన్సర్ అది అన్నగారు నీకు చెప్తే ఏం వాల్యూ ఉంటుంది? నీకు ఒక ప్రొఫైల్ లేదు, అది పెద్దవాళ్ళతో పెట్టుకుంటే కదా నాకు ఉంటది. ఇప్పుడు నాకు ఇప్పుడు నీతో డాన్స్ కాంపిటీషన్ అయితే ఎవరు వెళ్తుంది? నేను పెద్దవాళ్ళతో వేస్తే ఇది పర్ఫార్మెన్స్ బాగుందని వైరల్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఏదో నీకు ఒక ప్రొఫైల్ లేదు, నువ్వు డాన్సర్ కామెంట్ పెట్టుకుని నీకు సమాధానం నేనేం చెప్తా? ఎవరైతే నన్ను డాన్స్ రాదంటారో నీకు చెప్పను. నేను నాతోటి వీళ్ళని ఆడమను సోలో, వాళ్ళని జనాల్ని కాంపిటీషన్ పెట్టమను. జనాలు కామెంట్ పెడతారు కదా, వాళ్ళని ఇలా తీసుకొచ్చి కాంపిటీషన్ పెట్టమను. సాంగ్ జనాల్ని సెలెక్ట్ చేయమను. సోలో నేను ఆడతా, అదే ఒకటే పాట కానీ వాళ్ళు ఏ పాట కానీ ఇవ్వను. ఎవరు ఏదంతా రెడీ రెడీ. అది అంటే కామెంట్లు పెట్టిన వాడిని పట్టించుకోవద్దు మనం. ఫస్ట్ వాడికి ఒక ప్రొఫైల్ లేదు, ముఖమే ఉండదు. నాకు డాన్స్ రాదంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో గప్పు గుద్దుతా, మా అంటే ఒక 2 లైక్లు వస్తాయి అంతే. అవసరమా 2 లైక్లు? డబ్బులు ఎక్కడ వస్తాయి? సంగీత్ ఈవెంట్స్ కి, 31st నైట్ ఈవెంట్స్ కి, ఇటుకాడ వస్తాయి. 10 మంది చూస్తారు కాబట్టి మనకి ఈవెంట్లు వస్తాయి. వాడెవడో ప్రొఫైల్ అయినవాడు ముందు నేను చేయడం ఏది నాకు అవసరం కూడా లేదు. ఒకటే స్టెప్ 10 పాటలు కాదు 50 పాటల్లో ఎత్తా. నాకు వచ్చే లైకులు అయ్యే కదా, వేస్ట్. ఈవెంట్ కూడా చేస్తారు కదా, మస్తు ఈవెంట్లు చేస్తా. ఎంత వస్తాయి? ఒక్కొక్క సంవత్సరానికి ఒక 15 లక్షలు సంపాదిస్తా ఈవెంట్ల మీద. సంవత్సరానికి 5 days కొరియోగ్రాఫ్ చేస్తే 70,000 తీసుకుంటాను. 5 days కి అంటే ఏ కొరియోగ్రాఫ్? సంగీత్ ఈవెంట్స్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సాంగ్స్ కి 75,000 తీసుకుంటా ఇక్కడ. అది బయటకి అనంతపూర్, బెంగళూరు అటెల్కి 1,00,000 తీసుకుంటాను. 1,00,000. మీ టీం అంటే ఎవరు? ఒక్కడనే. ఒక్కడిని ఏ అసిస్టెంట్ కూడా పెట్టుకోను, ఒక్కడనే వెళ్తా. ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే వెనక ఒక టీం మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఈయనకు రాదు కాబట్టి వాళ్ళు స్టెప్పులు నేర్పిస్తారు కాబట్టి చేస్తారు. నాకు అంత వచ్చు కాబట్టి నేను ఒక్కడనే పోయి చెప్తాను. అంటే వాళ్ళకు లైఫ్ ఇవ్వాలి కదా. లైఫ్ ఇచ్చే లైఫ్ ఏం లాభం ఎవరికి ఇచ్చే? మస్తు మందికి ఇచ్చిన నేను. ఇప్పుడు సంగీత్ కొరియోగ్రాఫ్ పోయినా అనుకో, వీడు మంచిగా చేస్తే కొరియోగ్రాఫ్ నెంబర్ తీసుకుంటారు, రేపు పొద్దున వాడికి ఇస్తారు సంగీతులు. అట్లా మోసపోవడం తప్ప వేరే లేదు. అంతే. జనాలను అస్సలు మన దగ్గర అసిస్టెంట్లు అసలే సంగీత్ కొరియోగ్రాఫ్ అంటే ఒక్కడనే పోతా, మంచిగా చెప్తా, 5 రోజులు సక్సెస్ చేస్తా, డబ్బులు తీసుకొని వస్తా. అయితే ఇందులో క్వశ్చన్ అడగటం మర్చిపోయాను. బిగ్ బాస్ లో 60 వరం వెళ్ళింది. ఓకే. గతంలో కొంచెం ఒక కేసు అయ్యి మరి ఏ విధంగా పిలిచారు తనని? అంటే డాన్స్ పరంగా పిలిచారా, లేకపోతే అప్పట్లో కేసు అయ్యి వైరల్ గా పిలిచారంటారా? నీకే తెలియాలి. నాది నవ్వుకోవడం తప్ప నేను ఏం చెప్పలేను. ఎందుకంటే బిగ్ బాస్ కి ఆమె అవసరం తీసిపోయారు. ఏం అవసరం బిగ్ బాస్? తెలియదు నాకు. ఇప్పుడే అన్నారు కదా అవసరం. అదే బిగ్ బాస్. అవును, ఇప్పుడు ఆమె బిగ్ బాస్ లో ఒక ట్రెండింగ్ అనే టాపిక్ కదా, కాంట్రవర్సీ టాపిక్ కదా, ఒక కొరియోగ్రాఫర్ కాబట్టి తీసుకోరు అంతే. అంతే. అక్కడ కొరియోగ్రాఫర్ ఏం చేస్తారు అన్నది అంతే. ఒక కొరియోగ్రాఫర్, ఒక సింగరు, ఒక కామెడియన్, అది ఒక అట్లా ఉండాలి అంతే. తీసుకోరు. తల ఒకళ్ళు ఉండాలి. ఇదన్నిటికంటే మంచిగా సోషల్ మీడియాలో వైరల్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం బెటర్. అంటే మంచి కంటెంట్ చేయడం కూడా చెప్పాలి. మంచి కంటెంట్ కి అసలు వాల్యూ చేయొద్దు. మంచి కంటెంట్ చేయద్దు. ఇది తప్పు ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా కాదు, నేను విను. సోషల్ మీడియా ఇక్కడ కూర్చో, హాయ్ ఫ్రెండ్స్, ఇతను ఒక అబ్బాయికి ఒక 10,000 ఇచ్చిండు, హెల్ప్ చేసిండు అని పెడతా, వీడియో అప్లోడ్ చేస్తా. ఇక ఫ్రెండ్స్ ఈయన నేను గొడవ పెట్టుకుంటాం, చిన్న గొడవ. మరి ఇది వైరల్ అయితే అది వైరల్ అయితే నువ్వే చూడు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు మంచి కంటెంట్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా సోషల్ మీడియాలో? ఉన్నారా? కంటెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. పోతుందా లేదా? రీచ్ బంద్ చేసుకొని ఉన్నారు వాళ్ళు. ఎందుకన్నా చాలా మంది ఉన్నారు. ఎవరు లేరు బ్రో. మంచి కంటెంట్ బంద్ చేసుకున్నారు. నాదే చూడు, మా భార్య తోటి వివాహ భోజనం అని ఛానల్ పెట్టా. వివాహ భోజనం ఇంట్లో వండాలా, బయట పేదవాళ్ళకు పెట్టాలా. అట్లా ఒక 70-80 వేలు ఖర్చు పెట్టుకున్నా. అందరికి బియ్యం బస్తాలు పంచి పెట్టినా. 1,500 2,000. మున్ని ఎన్నొద్దు, నేను ఇంట్లో పాడుకుంటా, పోలీసు వాళ్ళని తీసుకురా అన్న. పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చింది మావాడ. కారు గుద్దినాం అని చెప్పి ఒక స్క్రిప్ట్ చేసినాం. 5 లక్షల డబ్బులు వచ్చినాయి ఆ ఒక్క వీడియోకే. ఎంత పోయినాయి వ్యూస్? మిలియన్సే. మొత్తం షార్ట్లే. ఫుల్ వీడియో 2 లక్షలు 3 లక్షలు దాటి మొత్తం షార్ట్లే. ఆ రోజు నుంచి ఛానల్ పేరే మార్చేసిన. వివాహ భోజనం తీసేసి బషీర్ మాస్టర్ మున్ని అని పెట్టినా. ఇంట్లో పోలీసు వాళ్ళు వచ్చి డ్రెస్ వేసుకొని అంటూ ఉంటారు. చెప్పు నువ్వే. ఇంట్లో అన్నం వండకపోయి కట్టుకొని బియ్యాలు వంచితే 1,500 2,000 వ్యూస్. మా భార్య ఛానల్ బాన్ చేసింది, ఆఫ్ చేసేసింది. ఇంకా డైరెక్ట్ ఎన్ని నెలలు చేశారు అట్లా ఛానల్? 3 months 4 months చేసిన కంటెంట్. వివాహ భోజనం. హస్బెండ్ చనిపోయిన వాళ్ళకి బియ్యాలు పంచినాం, పోయి ఇంటింటికి కారు వేసుకొని పోయి. అంతకంటే మంచి ఎవరు చేస్తారు బ్రో? మంచి ఆలోచన. టైటిల్ ఏంటి? వివాహ భోజనం. ఇంట్లో వండడం, బయట భోజనాలు పెట్టడం.
ఒకడు అంటాడుగా నువ్వు ఈ చేత్తో పెట్టింది ఈ చేత్తో తెలవద్దంటే ఈ చేత్తో పెట్టింది ఈ చేత్తో తెలవదా? ఈ ఏడున్నాయి రోజులు. పెద్ద పెద్ద మొన్న చిన్న 25,000 ఇచ్చే వరకు అన్ని పేపర్లలో అదే. అట్లా మేము 70,000 ఖర్చు పెట్టినాం. అవి ఎవడు చెప్పుకోవాలా? మంచికి సమాజం చేయరు, అందుకని మీరు ఇలాంటివి చేస్తున్నారు, చేయమని చెప్తున్నారు. చెయ్యట్లే. నేను చేసేవాడిని అయితే ఇప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టిన వాడిని వాడు ఫోటో పెట్టి డైరెక్ట్ తిడతా. వాడు పీకిది ఏం లేదు, వచ్చి అన్న సారీ అన్న తప్పైందన్న వీడియో వేయలేదన్నా డిలీట్ చేయమంట అంతే. వాడు పీకేది కావాలంటే 2 దెబ్బలు దేని కూడా మళ్ళీ వీడియో పెడతా. అంతేగాని వేస్ట్. నేను ఆ దారికి పోను. నేను ఆ దారికి పోవాలంటే మస్తు సంపాదించుకునేవాడిని. అంటే లేదు, ఆ రూట్ లేదు అంటున్నా. వచ్చే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆ రూట్ లేదు. మొగుడు భార్యను కొట్టాలా, భార్యను మొగుడు కొట్టాలా, ఈ వీళ్ళు పిక్చర్ చూస్తారు. ఇక నవ్వుకోవడమే. నేనేమంటున్నా మీకు చెప్పినగా, అన్నం తిన్నారా నవ్వుతుంది ఒక ఆమె చూడు ఎంత ఫేమస్ చేశారు. అన్నం తిన్నారా అన్నది నవ్వింది. దాని అమ్మ మామూలు ట్రోల్ కాదు ఆ వీడియో. అయితే ఒక అబ్బాయి ఉన్నాడు చింటూ మోడ్ల, చూసారా వీడియో? వాడు ఏం మాట్లాడుతాడు వాడికి అర్థం. వాడు ఎంత ఫేమస్ చేశారు. ఏమంటారు వాడి గురించి? నేను వాళ్ళ గురించి అసలు మాట్లాడని చెప్పను కూడా, చెప్తున్నా మీకు. అంటే అట్లాంటి వాళ్ళకే రోజులు ఉన్నాయంటున్నా. ఓకే, మీలాంటి వాళ్ళకి రోజులు, మాలాంటి వాళ్ళగా నేను చేయను అట్లాంటి. నేను చేయాలంటే మస్తు ఉంటాయి, నేను చేయొచ్చు, కానీ నేను చేయను అంటున్నా. అంటే చేయరు కానీ చేపిస్తారు, చేపియను. నేను పోయినప్పుడు వాళ్ళు చేసుకుంటారు, వీడియో తీస్తా అంతే. నేను కావాలంటే స్క్రిప్ట్ పెట్టాలంటే మస్తు డైరెక్ట్ కదన్న మొత్తం స్క్రిప్ట్ అంతా రాసేది, డైలాగులు స్క్రిప్ట్ లేదే లేదు. నేను స్క్రిప్ట్ చేయాలంటే నీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేంత ఖాళీ కూడా నాకు. నేను స్క్రిప్ట్ చేయాలంటే ఒక 5 జూనియర్ ఆర్టిస్టులు 5 జూనియర్ ఆర్టిస్టులు పెట్టుకుని రోజు అయ్యే వీడియోలు చేస్తా. మస్తు నవ్వకుండా చీపురు పడుకుని కొట్టించుకుంటా పిచ్చ. అసలు నీ ఇంత టైం వేస్ట్ చేసుకునే బదులు 10 వీడియోలు అప్లోడ్ చేస్తే మస్తు డబ్బులు. అవునా కదా? నువ్వే చెప్పు. నేను చెయ్యను, కావాలంటే చేయొచ్చు, కానీ నాకు అవసరం లేదు అట్లా. నేను ఎవరో తెలియకుండా 2 పేరు మార్చి ఐడీలు మార్చి 4 గర్ల్స్ 4 బాయ్స్ అని పెట్టి మస్తు చేయొచ్చు, కానీ నేను అట్లా చేయను. నాకు అది ఇష్టం ఉండదు. మేమేదో ఫన్నీ వీడియోలు తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, కామన్ అవన్నీ. చిన్న ఫన్నీ వీడియోలే, అది కూడా 15 సెకండ్లే, ఏదో పూర్తిగా పెట్టాం. దానికే జనాలు తట్టుకోలేకపోతారు. ఇంకా నేను ఇట్లా చేసి మంచిగా చేస్తే ఇక చచ్చిపోవడమే. తట్టుకోలేరు అంటారు. మనకు వద్దు అనే చేయను నేను. చివరిగా సోషల్ మీడియా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సోషల్ మీడియా అయితే బాగా బ్యాడ్ అయిపోయింది బ్రో. మంచికి ఎక్కడ లేదు, మంచికి వాల్యూ అయిపోయింది. మొత్తం క్రోమ్లో వీడియోలు చూసినట్టే ఉంది. ఇన్స్టాగ్రామ్ చూస్తే మొత్తం ఘోరం ఖరాబ్ అయిపోయింది. ఈ ఇన్స్టాగ్రామ్ పోవాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే అసలు విషయం తెలియదు మీకు, నేపాల్లో ఫేస్బుక్ ఇన్స్టా అన్ని బ్యాన్ చేసి తెలుసా మీకు? తెలుసా తెలియదా? విన్నాను అంతే. టిక్ టాక్ మళ్ళీ వస్తుంది నాకు తెలిసి, ఇక్కడ కూడా బంద్ చేయాలని కోరుకుంటున్నా. బంద్ చేస్తే మరి మీరంటే లైఫ్ ఎలా? మస్తు బతకొచ్చు బ్రో. నాకు ఇదేది ఈవెంట్లు ఇగో నిన్ననే ఒక చెక్ తీసుకున్నాను, చూడండి ఏమంటారు చూసినా, బతకాలంటే ఎక్కడైనా బతకొచ్చు, ఒకటే పని చేసుకొని బతకాల్సిన అవసరం. ఆఫ్ చేస్తారా సోషల్ మీడియా? మీరు ఆఫ్ చేయొచ్చు కదా మరి. పోతే ఆటోమేటిక్ ఆఫ్ చేస్తారు బ్రో. పోవాలి కదా, పోతేనే ఆఫ్ చేస్తాం. పోకపోతే మనం ఎందుకు ఆఫ్ చేస్తాం? మనకేం అవసరం? మనం ఏమన్నా చెడు చేసి మోసాలు చేస్తే ఆఫ్ చేయాలా? మనకేం అవసరం? పోతే దళిద్రం పోతే నేను కూడా ఆఫ్ చేస్తా. 10 మందిలో టిక్ టాక్ పోయింది, ఆఫ్ చేయలే. కొన్ని రోజులు చాలా ఖాళీగా ఉన్నాం, మళ్ళీ ఇన్స్టా వచ్చింది, మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు టిక్ టాక్ వస్తుంది, 3 పోతే కథం. ఏ 3? యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా. అలా నేపాల్లో పోయిందంటే మన దగ్గర కూడా పోద్దని ఒక చిన్న సూచన. అలాగే తెలుసా మీకు నేపాల్ బ్యాన్ చేసారు? విన్నాను కదా. ఆల్రెడీ మొత్తం ఆ నేపాల్ మొత్తం అదే వైరల్. అక్కడ నేపాల్ ప్రజలు మరి ఎట్లున్నాయో. అక్కడ టిక్ టాక్ ఉంది, ఇక్కడ టిక్ టాక్ వచ్చి ఇవన్నీ పోతాయని చర్చలు నడుస్తున్నాయి. అది దేశం మొత్తం బ్యాన్ కదా టిక్ టాక్ అనేది. ఎక్కడ మన ఇప్పుడు వస్తుంది ఇక్కడ, నువ్వు చూడు. ఇంకొక ఈ 10-15 రోజుల్లో టిక్ టాక్ కమ్ బ్యాక్ అని వచ్చేస్తుంది. మళ్ళీ పాత ఐడీలే వస్తాయి. పాత ఐడీలే వస్తాయి. అదొక అరాచకం. అరాచకం ఏముంది బ్రో, కష్టపడతారు, చేసుకుంటారు. అందరు వీడియోలు ఎందుకు వైరల్ అయితే? నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ఇందాలో ఒక అన్నం తింటున్న ఫ్రెండ్స్ అని వీడియో చేసింది, ఎందుకు వైరల్ చేశారంట? తప్పే ఉంది. అట్లనట్లే ఆమె అన్నం తింటానవా అన్నది, నవ్వింది, దాన్ని ఎందుకు వైరల్ చేయాలి జనాలు అంటున్నా. అంటే మంచి వీడియోని వైరల్ చేయొచ్చు కదా. ఆమె అన్నం తిన్నరా అని నవ్వింది, తప్పే ఉంది బాబు దాంట్లో. అంటే ఆమెను ఎగతాలు చేసి వైరల్ చేసినట్టే కదా. అవునా కదా? మొన్న ఒక మంచి వక్రతుండ మహాకావ్యాన్ని దేవుడు పాడు పాడాడు, దాన్ని ఎందుకు వైరల్ చేయలే? మంచికి వాల్యూ లేదు సోషల్ మీడియాలో.
బయట బయట కూడా లేదు. ఆ, మోసాలు చేసేవాడికి డబ్బులు ఇస్తారు, అప్పులు. ఆ, పాపం బాధలో ఉన్న అప్పు అడిగేటోడికి ఎవరు ఇస్తాడు? ఆ. ఎవరు ఇయ్యరు. కట్టేటోడిని ఏమన్నా నమ్ముతారా? ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.